హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఉబుద్ నుంచి నేను ఉలుందాను అనే ఒక టెంపుల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు 45 to 50 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 hours టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా ఫారెస్ట్ లొకేషన్ నుంచే ట్రావెల్ అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు, ఎందుకంటే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ డీప్ ఫారెస్ట్ నుంచి అయితే నేను వెళ్తున్నాను. అండ్ ఇది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా వన్ ఆఫ్ మై లైఫ్లో, ఎందుకంటే రోడ్స్ చాలా డేంజరస్ ఉంటాయి, మొత్తం అన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి అండ్ ఫారెస్ట్ ఉంటుంది. అండ్ ఈ రూట్లో వెళ్ళాలి అంటే సింగిల్గా వెళ్ళాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే మనము వెళ్ళే లొకేషన్ తప్పిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ ఏదో విధంగా అయితే నేను రీచ్ అయిపోయాను నా యొక్క డెస్టినేషన్కి. చాలా బాగుంది, చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ట్రావెల్ చేయడం అనేది. సో నేనైతే నా ఓన్ బైక్ ఉంది కాబట్టి నేను అలా ట్రావెల్ చేయగలిగాను ఎక్కడ పడితే అక్కడికి. ఇది వచ్చేసి ఉలుందాను ఎంట్రన్స్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. అండ్ మీకు లోపల చూపిస్తాను అండ్ ఇది యొక్క హిస్టరీ కూడా మీకు మొత్తం చెప్తాను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే, బెస్ట్ అసలుకి. హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఉలుందాను టెంపుల్లో ఉన్నాను. ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ టెంపుల్ ఫర్ బాలి కల్చర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క లేక్ ఉంది కదా, ఈ యొక్క లేక్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, బాలి వాళ్ళకి అగ్రికల్చర్ కోసము యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే కల్చరల్ పూజలు అలాంటివి వీళ్ళు నిర్వహించుకోవడానికి ఈ యొక్క లేక్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ లేక్ని వీళ్ళు పూజిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడిని అండ్ పార్వతిని వీళ్ళు ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ వాళ్ళని పూజిస్తుంటారు వీళ్ళు. సో ఇక్కడ ఏదన్నా కూడా కల్చరల్ యాక్టివిటీస్, వీళ్ళ పూజలు ఇవన్నీ కూడా ఈ యొక్క లేక్ దగ్గర నడుస్తాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా, అది చాలా ఫేమస్. అది వీళ్ళ బాలి కరెన్సీ పైన కూడా అదే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 11 stories ఉంటుంది దానిపైన, లైక్ 11 stories. ఈ యొక్క టెంపుల్ అయితే 16th century అయితే వీళ్ళు నిర్మించారు. అండ్ ఈ లేక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 1200 meters సీ లెవెల్ నుంచి హైట్లో ఉంటుంది, కొండ మీద ఉంటుంది ఇది. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అసలుకి మనకి మేఘాలలో ఇట్లా ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ టెంపుల్ చుట్టూ చూడండి, మీకు పొగ మంచి ఉంటుంది ఇక్కడ, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ అండ్ లేక్లో వచ్చేసి వీళ్ళైతే ప్రత్యేకంగా అయితే పూజలు చేస్తారు కదా. అండ్ దీంట్లో వచ్చేసి దేవత ఎవరంటే దేవిదానుకి అయితే వీళ్ళు పూజిస్తారు. అండ్ ఈ యొక్క లేక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ పంటలుకైతే ఇవే వాటర్ వాడతారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే టెంపుల్ అయితే ఈ బిల్డింగ్ అయితే శివుడి కోసం అయితే డెడికేట్ చేశారు వీళ్ళు. అండ్ పార్వతి కూడా ఉంటుంది అండ్ బుద్ధ యొక్క స్టాచ్యూ కూడా ఉంటుంది. 11 stories ఉంది కదా బిల్డింగ్, చూడండి ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ లేక్ లొకేషన్ కూడా చాలా సూపర్గా ఇస్తే వీళ్ళైతే సెలెక్షన్ చేసుకున్నారు. ఇది ఫ్లోటింగ్ టెంపుల్ కూడా అంటారు దీన్ని. $400 years హిస్టరీ ఉంది ఈ యొక్క లొకేషన్కి. అండ్ చూడండి లొకేషన్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ లేక్లో వచ్చేసి టెంపుల్ని చూస్తుంటే అసలుకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంది, చూడాలనిపిస్తుంది. అసలుకి నాకైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే క్లైమేట్ అనేది చూడగానే అసలుకి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదేదో ఒక అద్భుతమైన లొకేషన్, ఎందుకంటే మెయిన్లీ ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ అలా చేస్తున్నారు. ఒక ట్రెడిషన్ మెయింటెనెన్స్ చేయడం వల్ల అది ఒక ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంది. నేనైతే రికమెండ్ చేస్తాను, డెఫినెట్లీ ఇక్కడికి విజిట్ చేయొచ్చు ఈవినింగ్ పూట. ప్రతి ఒక్క ప్లేస్ అయితే ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ వచ్చేసి మనకి బయట రోజ్ గార్డెన్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అంటే ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్. చూడండి
ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్సే ఇక్కడ. ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా అసలుకి పిచ్చిగా పెట్టడానికి లేదు, అంతా నీట్గా పెట్టారనమాట. అండ్ ఇక్కడ పబ్లిక్ అనేది చాలా పబ్లిక్ ఇప్పుడేం కనిపించట్లేదు. బట్ నార్మల్గా మీరు మార్నింగ్ కానీ లేదంటే కొంచెం టూరిస్ట్ టైంలో తక్కువ ఉన్నప్పుడు వెళ్తే కానీ చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది చూడడానికైతే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా విజిట్ చేయండి. నేను లింక్ అయితే ఒక డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అండ్ రేట్ కూడా ఎంత ఉన్నది కూడా మీకు మొత్తం అన్నీ పెడతాను, చూసుకోండి, విజిట్ చేయండి. ప్లేసెస్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ బాలి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు ఈ ఒక లొకేషన్ని. చలో అందరికీ బాయ్ బాయ్.